ఏంటిదే డబ్బా కన్నా గుండె శబ్దం ఎక్కువగా వినపడతా ఉన్నదే. అదిగో అక్కడే. అది సంగతి. గోవాలారా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. యూజువల్ గా నువ్వు మనుషుల్ని కదా కొట్టేది, ఈ డబ్బా ఏంటి? అన్న పనాదేగా. గోవాకి మ్యూజిక్ వినిపిద్దామని. ఏయ్ నువ్వు పోయి నాటరంగట్లో శనిగుండలు కొనుక్కో. ఏ శనగండ్లు శనిగుండలు అంటే అసలు చచ్చిపోతాడు. ఏడకి వెళ్ళబారు నువ్వు? ఓహ్, అర్జెంట్ గా ఫోన్ మాట్లాడాలి. ఇంట్లో సిగ్నల్ లేదు, ఇక్కడ ఎక్కడ వస్తుందని తాతయ్య వాడిని తోడిచి పంపారు. ఈ నుంచి నేను తోడస్తా. అవును మీ ఊరేది? హైదరాబాద్. హాలిడేస్ ఉంటే తాతయ్య వాళ్ళని చూడ్డానికి వచ్చాను. మీ తాతయ్యకి నాకు మంచి స్నేహితం ఉండాలి. తెలుసు, కాలర్ పట్టుకున్నావంటగా. ఇదిగో తిను. హే టామరెండ్ ఇండికా. ఆడవాళ్ళ మాటలకు అర్థాలు ఏరని తెలుసు కానీ నీ మాటలు అసలు అర్థం కావట్లా. యాక్చువల్లీ మెడిసిన్ సీట్ కోసం ఎంసెట్ 4 years చదివాను. అందుకే అన్ని సైంటిఫిక్ నేమ్స్ తో పిలవటం అలవాటు అయిపోయింది. ఇక్కడ జాతర ఏమైనా జరుగుతుందా? ఈ డాక్టర్ భాషలో చెప్పాలంటే మా ఊరు సిగ్నల్ జ్వరం వచ్చిన రోజుల చాలా నీరసంగా ఉంటుంది. ఈడైతే ఫుల్ సిగ్నల్. ఈ చెట్టేమో టవర్స్. ఈ నుంచి అమెరికా సర్పంచ్తో కూడా మాట్లాడచ్చు. ఒరే కృష్ణ, మీ మావతో మాట్లాడాలి, ఈ నెంబర్ కొట్టి పెట్టరా. మావంటే భలే పేమత్త నీకు. ఏం పేమో ఏమో, నా బట్ట కాలెత్తిరిపోయి వస్తానని 3 రోజుల నాడే ఎలబారినాడు. యాడ తాగతా సచ్చినాడో ఏమో దొంగ మొహోడు. ఇందా మాట్లాడు. హలో హలో. ఎందుకలా తిడుతుంది? ఇడంతా ముగ్గులతో ఇట్టానే మాట్లాడతాడు. అదే లవ్వు. ఎవరితో మాట్లాడాలట్టు కదా. పద ఇక్కడ కూర్చో, సిగ్నల్ బాగా వస్తుంది. మాట్లాడు. హాయ్ మచ్చా. పంక్చర్లు వేసుకోకుండా ఈడేం చేస్తుంటారా? అదే మా ఎమ్మి బ్యూటీ టిప్స్ అడుగుతా అంటే చెప్తా ఉండాలే. అవును నువ్వేందిడా? నువ్వు 1,00,000 రూపాయలు నా కాలు కడుక్కొని వచ్చిన పారి గీసేదిలే, జ్ఞాపకం పెట్టుకో. ఎవరి మీద అంత నిష్ఠులు పోతుండవు నువ్వు? ఇడే రీఛార్జ్ బాలాజీ గడు మచ్చా. డబ్బుల కోసం వస్తే నీ స్పెల్లింగ్ మిస్టేక్ ఇదే ఎక్కువలేని 6 రూపాయలు చేతిలో పెట్టాడు. ఒక్క మిస్టేక్ అయినా ఉందా మచ్చా? నాకేం అవపట్ల. కృష్ణ. హలో, మీ ఫ్రెండ్సా? అవును, ఈడు మురళి. హాయ్. ఈడు కరిసిన్. హాయ్. మా చెల్లెలు పేరేంద్రా అని ఇప్పుడే అడుగుతా ఉండారు. ఇంతలో నువ్వు వచ్చినావు. రియా చేయించినానికి చెల్లిని చేసినావు కదరా. కృష్ణ, నాకు ఈ విలేజ్ లో పెద్దగా ఎవరు తెలీదు. ఊరు చూపించాలనా? నా నంబర్ తీసుకో. చెప్పు. 90-232-58582. ఎందుకు చేతులు అలా షివర్ అవుతున్నాయి? ఏం లేదులే, మందుకు టైం అవుతాండి అందుకు. నా ఫోన్లో మొదటి తూరు పిల్ల నంబర్ చెప్తా ఉండదని కూసారా. ఓకే, ఎనీవే రేపు కలుద్దాం. బాయ్ బాయ్ బాయ్. మచ్చా రియా స్పెల్లింగ్ చెప్పు. ROYYA రియా. రే మచ్చా, నెంబర్ ప్లేట్ రాసుకునేవాడికి హోర్డింగ్ వచ్చినట్టుందిరా. నీ కథ మారింది. పార్టీ ఇస్తున్నావా లేదా? అవును మచ్చా, పార్టీ ఇవ్వాల్సిందే. పార్టీ అని మెల్లగా అడుగుతారు ఇంద్రా. చిత్తూరు జిల్లా మొత్తం మన పలకల శబ్దమైన పడాలా. స్టార్ట్ మ్యూజిక్. చెప్పు. సుబ్బలక్ష్మి కనిపించింది. ఎక్కడ? హాయ్ సుబ్బలక్ష్మి. ఒక పక్షి కోసం ఇంతలో పగబట్టాం, తప్పు కదా? డోంట్ ఇరిటేట్ మీ. నీ నంబర్ ఇవ్వు, ఇంకెప్పుడు ఇరిటేట్ చేయి. ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. మొత్తం 221 గర్ల్స్ నంబర్స్ ఉన్నాయి. ఇది కూడా సేవ్ చేయి. 222 అవుతాయి. ఫ్యాన్సీ నంబర్. త్రో ఇట్. వాట్? సుబ్బలక్ష్మి.
₹1,00,000 ఫోన్ రాది. ఇప్పుడు ప్రాబ్లం ₹1,00,000 కాదురా, 1 year నుంచి కష్టపడి కలెక్ట్ చేసిన కాంటాక్ట్స్ అవి. వెళ్ళి తీసుకొచ్చి నీ మెంటల్. చూసావా, ఫోన్ కూడా పడేసా. తీసుకురావడానికి నీ తోకొకటి రెడీగా ఉన్నాడు కదా. ఇలాంటి సిచ్యువేషన్లో సిగ్మెంట్ ఫ్రైడే ఉన్నాడో తెలుసా? నీలాంటి ఫ్రాడ్ని నమ్మొద్దన్నాడా? సరే, ఓ పని చేద్దాం. ఒక 2 minutes నా కళలోకి చూడు. అప్పటికి నీకు నా ట్రూ ఇంటెన్షన్స్ అర్థం కాకపోతే ఇంకెప్పటికీ నేను డిస్టర్బ్ చేయను. థ్యాంక్స్ అర్జున్. దేనికి? నువ్వు ఇలా చేయకపోయి ఉంటే నువ్వెంత పెద్ద చీటర్వో నాకు అర్థమయ్యేది కాదు. నీ కళ్ళలో మ్యాగ్నెట్ ఉందేమో కానీ నేను మాత్రం ఐరన్ కాదు. గుడ్ బై. ఇట్ షుడ్ హిట్ దెమ్ లైక్ ఎ సైక్లోన్ అన్నావు. అక్కడ ఫ్యాన్ గాలి తగిలిన ఎఫెక్ట్ కూడా లేదు. ఎఫెక్ట్ ఎక్కడ కాదురా, ఇక్కడ. అర్థం కాల. తను నా కళ్ళలో చూస్తున్నంతసేపు ఇప్పటివరకు తను నా లైఫ్లో లేదా? ఎందుకు లేదు? లేకుండా నేనేం చేస్తున్నాను అనేవి థాట్స్ రా. ఐ థింక్ షీఈస్ మేడ్ ఫర్ మీ, ఆర్ మేబీ ఐ మేడ్ ఫర్ హర్, ఆర్ మేబీ బోత్. యాక్చువల్లీ ఇన్ని రోజులు ఇలాంటి మ్యాజికల్ ఫీలింగ్ ఏమైనా చూసిన కళ లేదురా. ఎందుకు ఇప్పుడు అర్థం అవుతుంది. ఐ థింక్ షీఈస్ మై సోల్ మేట్. డామ్ ఇట్. నువ్వు ఎప్పుడు చెప్తావు కదరా, ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోమని. నేను రెడీరా. షీఈస్ ద వన్. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇక్కడికి తీసుకొచ్చావేంట్రా? కొంపదీసి అమ్మాయి కోసం తపస్సు లాంటిది ప్లాన్ చేసావేంటి? ఈ ఆంటీ ఎక్కడ? ఆంటీయా? బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానే పాదము, బ్రహ్మ కడిగిన పాదము, పరమయోగులకు. జూలో ఒకేసారి 4-5 జంతువులు అరుస్తున్నట్టుంది. ఎవర్రా ఇవిడా? ఇట్ ఈస్ అమేజింగ్. ఇట్ ఈస్ మ్యాడ్నెస్. మ్యూజిక్ మనిషి అయితే ఆంటీలో ఉంటుంది కదా. మీరు ఇందాక బ్రహ్మ కడిగిన పాదం దగ్గర అనుకుంటా, అక్కడ అక్కడ ఒక టర్న్ తీసుకున్నారు కదా. తీసుకున్నానా? మైండ్ బ్లోయింగ్ అండి. చాలా థ్యాంక్స్. ఇంతకీ మీరెవరు బాబు? మీ అంత కాదు కానీ నేను ఒక స్మాల్ టైం మ్యూజిషియన్ అండి. ఎప్పటి నుంచో ఒక వెస్టర్న్ ని క్లాసికల్ ని మిక్స్ చేసి ఒక ఫ్యూజన్ ని క్రియేట్ చేద్దాం అనుకున్నాను. కరెక్ట్ గా, థ్యాంక్ గాడ్, లక్కీగా మీరు దొరికారు. రే, నువ్వు ఇమీడియట్ ఒక గ్రాండ్ కాన్సర్ట్ ప్లాన్ చేయి. కాన్సర్టా? అయ్యో, అంతమంది ముందు పాడాలంటే నాకు భయం. వినడానికి జనాలు భయపడాలి కానీ పాడడానికి మీరు భయపడతారేంటి? ఏమంటున్నాడు? అదే అది మీకు ఇమీడియట్ గా ట్రైనింగ్ ఇచ్చి ఒక వరల్డ్ టూర్ ప్లాన్ చేద్దాం అంటున్నా. వరల్డ్ టూర్ అంటే నేను రెడీ. ఆంటీ రెడీ. బై ద వే, ఈ రోజు నుంచి మీ పేరు కాదు. కాదా? ఇక నుంచి మీ పేరు డించక్ రోజా. ఐ లైక్ ఇట్. పర్ఫెక్ట్. సో ఇప్పుడు పేరు కూడా సెట్ అయిపోయింది కాబట్టి ట్రైనింగ్ కోసం ఒక మంచి ప్లేస్ ఏదైనా సెట్ చేస్తే. మా ఇల్లుంది బాబు. టెర్రరిస్టులు దొరికినప్పుడు ప్రెస్ ముందు గన్స్, హ్యాండ్ గ్రెనేడ్స్ వరుసగా పేరుస్తారు కదా, అలా పేర్చింది మహాతల్లి. రేయ్, ఎవరి గురించి ఎదుగుతున్నావు? స్మార్ట్ బాయ్. హే, ఏంటి డైరెక్ట్ గా ఇంట్లోకి వచ్చేసారు? ఇమ్మీడియట్ గా బయటకు వెళ్ళకపోతే పోలీసులకి ఫోన్ చేస్తా. నైట్ తాగి అంత క్యూట్ గా పప్పిలా మాట్లాడి ఇప్పుడేంటి ఇలా ఆల్ స్టేషన్ల మీద పడిపోతున్నావు? అసలు ఎవరు రానిచ్చారు నేను లోపలికి? నేనే రానిచ్చానమ్మా. ఈ వెస్టర్న్ మ్యూజిక్, క్లాసికల్ మ్యూజిక్ రెండు కలిపి ఫూ ఫూ అదేంటి బాబు? ఫ్యూజన్ అండి. ఫ్యూజన్ చేయడానికి కోసం. ఫ్యూషన్ కాదు, నిన్ను ఫూల్ చేయడానికి వచ్చారు పిన్ని. డోంట్ కాల్ మీ పిన్ని, కాల్ మీ డించక్ రోజా. అవును, నన్ను ఫోన్లు చేయాల్సిన అవసరం అతనికి ఎందుకు? అవును, ఎవరైనా ఎందుకు చేయాలి? ఆవిడ ఆల్రెడీ అదే కదా. ఏమంటున్నాడు? టీస్ టూ గుడ్ అంటున్నాడంటే. ఓహ్, థ్యాంక్స్ అండి. మర్చిపోయాను, మా ఆయన బ్యాంక్ లో జాబ్ చేస్తున్నారు. ఓ హలో సార్. ఏమండి, షేక్ హ్యాండ్ ఇవ్వండి.
ఐఎమ్ సారీ బట్ సార్కి చిప్పు ఆ, లైట్గా చెవుడు. లక్కీ ఫెలో. ఓ థ్యాంక్స్ అండి. ఆ, బాబు మనం ప్రాక్టీస్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నావు? అది గురువుగారు చెప్పాలి. నువ్వే ఏమండి నాకేమొచ్చి నేర్పించడానికి. ఆవిడకి వచ్చి నేర్చుకోవడానికి. ఏమంటున్నాడు? అది ముహూర్తం ఇప్పుడు బాగుంది, ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా ఇమీడియట్గా స్టార్ట్ చేసేద్దాం అంటున్నాడు. అలాగా తంబూరా తీసుకొస్తాను, ఇక్కడే ఉండండి. ఏమండి రండి. పడవడానికి కత్తి తెచ్చుకుంటాను, మీరు ఇక్కడే ఉండండి చెప్పినట్టు వెళ్ళింది. నువ్వు వెళ్ళి నేర్పించు. నేను మా పిన్నిలా కాదు నీ మాటలు నమ్మడానికి. నిన్ను ఇక్కడి నుంచి ఎలా పంపించాలో నాకు బాగా తెలుసు. గుడ్ లక్. సర్పంచ్ లేచాడు, చేస్తాం. వంట క్యాచ్ ప్రకారం చూసుకున్నాడు మేమే. చూసుకొని నడిచేదానికి ఇటువంటి కనపడితే కదూ. అయినా ఇది రాగిశంబు పన్నా పగలదు. పడితే అది పగలుతురా, మనకు పోగులుద్ది. రే మచ్చా ఇట్రా, సర్పంచ్ గారు పంచర్ ఏంటి అదరా? ఇప్పుడు నువ్వు ఇంటికి పోయి సామాన్లు తీసుకొచ్చి పంక్చర్ వేస్తావేంది? గుడ్ ఐడియా, ఉండు మచ్చా పోయచ్చా. చూడరా, ఆ పిల్ల మొక్క చీకట్లో కూడా పెట్రోల్ మాక్స్ లైట్లకి ఎంత తగత్తమానం కలిగిపోతుందో. ఎన్నెల దీపంలా ఉండాది. ఆడపిల్లకాయలు నమ్మేకి లేదు మచ్చా. రాత్రి కూడా ఫేస్ ప్యాక్లు వేసుకుని అనుకుంటారు. ప్యాకెట్ ఇంద్ర క్రాక్ నాయలా, ఒకటి 4 కణాలతో చూడు. ఉండు నేను చూసి చెప్తా. నిజమే మచ్చా, చాలా బాగుండది. అదృష్టవంతునిరా. నీ చెప్పండిలా. కానీ నేనే దురదృష్టవంతునిరా. అదేంది? నా తలకాయ తగలకపోయింది మచ్చా. ఒరే ముచ్చిమావాడ, అట్ట పెట్టినారా? నాకేం తెలుసురా, ఏదో ఒకటి. గ్రామాల ప్రకారము ఏ పండ్లో తల పెట్టకూడదంటే ఇట తలకాయ పెట్టకూడదని తెలియదు మచ్చా. ఇప్పుడు ఏం చేస్తాం రా? మళ్ళా ఏంద్రు ఇంతమంది వచ్చినారో, ఈ రోజు నాకు పంచర్ పడినట్టే. యారా కర్రోడా, దేవుడట్ట సర్పంచ్ ఇంటికి దొంగతనానికి వస్తావా? నేనా? మరి నేను వచ్చానా? ఇద్దరం కలిసే కదా మచ్చా. అవునరా, ఇద్దరు కలిసే పెరిగాము తిరిగాము. అంత మాత్రం నేను క్షమించేస్తాను అనుకున్నావా ఏంది? నువ్వు వచ్చిపోయి ఇదైతే మన కూడా కోసి. రేయ్ ఇది అన్యాయం రా. అది కాదురా. ఆడ మాట్లాడే అంటే మెట్టుతో కొడతా. పగలంతానేమో పంక్చర్లు, రాత్రి అయితేనేమో కన్నాలా. ఏంది ఇట్ట రూట్ మార్చినాడు వీడు? దేవుడు హుండీలో చేయి పెట్టాం, సర్పంచ్ ఇంట్లో దొంగతనం చేయడం రెండు ఒకటేరా. మరి మొన్న నువ్వు ఆయన కాలర్ పట్టుకుని ఆయన నేను ఈ విషయం మర్చిపోయి సంవత్సరం అయిపోయి ఉండదు. ఆయన కాబోయే చుట్టాలం. మాకు 1,00,000 ఉంటాయి, నీకెందుకురా మంచి మొహోడా? ఇంకో దూరం దొంగతనం చేస్తావా? నువ్వు పక్క బొమ్మ తల్ల, నువ్వు చూస్తాండావు గుడికి 12 కొడతాండాడు. వెళ్ళి సర్పంచ్ కాళ్ళ మీద పడు. అవసరం లేదు, బయటికి పో. అవును, ఆయన కాళ్ళ మీద పడే అర్హత కూడా నీకు లేదు. బయటికి పో. నువ్వు కూడా. నేను నువ్వేలే కానీ పోదాం. సారు మీ కార్టేర్ పంచర్ అయింది, అది 10 గంటలకు నేను షాప్ ఓపెన్ చేస్తా, రండి ఫ్రీగా పంచర్ వేసి పెడతా. అదేరా రాత్రి మనం వచ్చేటప్పుడు కింద చూసి బయటికి పోమనలా, సిగ్గులేదు? పంచర్ బయటికి. అంత యాక్టింగ్ చేసిన ఆ ముసలోడు అలా అనేసాడు మచ్చా. నువ్వు చేసింది యాక్టింగ్ కాదు, అమ్మా ఓవర్ యాక్టింగ్. అది వదిలేలే కానీ రాత్రి నుంచి ఏం తినలేదురా, ఆకలి అవుతుండది. ఒక్క ప్లేట్ ఇడ్లీ పెట్టిరా.